ఆ అమ్మాయిక్కడ ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు. సుందరి, అలా దూరంగా కాదు, దగ్గరికి వచ్చి షర్ట్ పట్టుకున్నావు కదా, అలా పట్టుకొని చెప్పు, చాలా బాగుంటుంది. నేను నీ సుందర్ని కాదు, సత్యని. ఇంకోసారి నీ నోటి నుంచి సుందరి అనే మాట వచ్చినా, నేను నీ భార్యను అని ఎవరికైనా చెప్పినా, ఈ పాప మన పాప అని నువ్వన్నా సరే నీ టెంకి పగలగొడతాను. సుందరి, నువ్వు కోపడుకో, లారీ భయపడుతుంది చూడు. హే, సుందరిని కాదని చెప్తున్నాను కదా, అర్థం కావట్లేదా? అమ్మా సత్య, ఏమైంది? ఎందుకు గొడవ పడుతున్నారు? ఇతని వల్ల ఊళ్ళో వాళ్ళందరూ నా గురించి వేరే విధంగా మాట్లాడుకుంటున్నారు. చివరికి మా నాన్న కూడా ఇతనితో నీకేంటి సంబంధం అని అడుగుతున్నారు. ఇతని వల్ల ఊళ్ళో నా పరువు, నా పేరు అన్ని నాశనం అయిపోయాయి. నేను అబద్ధం చెప్పట్లేదు పంతులు గారు, నిజమే చెప్తున్నాను. కావాలంటే మీ అబ్బాయిని అడగండి. ఏంటి నిజం? ఏదో ఊరుకుంటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావు. ఈ సత్యతో పెట్టుకోవడానికి మహామహులే వణికిపోతారు. అలాంటిది నువ్వు ప్రతిరోజు నన్ను గెలుకుతున్నావు. నాకు తిక్క రేగితే ఎవడి గురించో దేని గురించో అసలు ఆలోచించను. జాగ్రత్త. సారీ పాపా. బిక్కమొహం పెట్టావేంటి? అమ్మ ఊరికే అంటుంది, నువ్వేం వినకు. ఇదే ఈ ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు అంటుంది. సత్య, అతని గురించి అంతా తెలుసు కదమ్మా. ఇతనికే నా గురించి తెలియట్లేదు పంతులు గారు. ఇన్ని రోజులు చాలా ఓపికతో పోనీలే కదా అని ఊరుకున్నాను. ఇంకా ఊరుకోను. ఇతను ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. నువ్వు ఇక్కడ ఉండొద్దు అంటే పాపతో పాపం ఎన్ని ఇబ్బందులు పడతాడో. నాకు అవన్నీ తెలియదు పంతులు గారు. ఇతను ఎక్కడికి వెళ్తాడో, ఏ ఊరు వెళ్తాడో నాకు సంబంధం లేదు. ఇతను మాత్రం ఇక్కడే ఈ గుళ్ళోనే ఉంటే నేను ఈ గుడికి సంబంధించిన ఏ పనులు చేయను. డైలీ పాలు పువ్వులు ఏవి తీసుకురాను. అసలు ఈ గుడి వైపే రాను. అదేంటమ్మా అలా అంటున్నావు? నేను ఇలాగే మాట్లాడతాను పంతులు గారు. వెంటనే అతన్ని పంపించేయండి. ఇతను నాకు కనపడడానికి వీల్లేదు. అమ్మా అమ్మా ఏంటి అమ్మా? నేను నీకు అమ్మని కాను, నువ్వు నా కూతురివి కాదు. ఇంకొకసారి నువ్వు నాకు కనిపించావో టెంకి లేచిపోద్ది. సుందరి, చూడు కృష్ణ, నువ్వు సత్యని నీ భార్య అనుకుంటున్నావు. అందులో ఎంత నిజం ఉందో, మీ ఇద్దరికి ఏ బంధం ఉందో, అది భ్రమయో నిజమో ఆ దేవుడికే తెలియాలి. అమ్మా అమ్మా పాపా, నువ్వు అమ్మ అని ఎంత పిలిచినా సుందరి ఇక్కడికి రాదు. తనకి గతం గుర్తుకు రావట్లేదు. తనే మీ అమ్మని ఎంత చెప్పినా సుందరికి అర్థం కావట్లేదు. ఇప్పటి నుంచి సుందరి ఈ గుడికి కూడా రాదంట, మనల్ని చూడదంట, మనతో అసలు మాట్లాడదంట. అమ్మా లహరి, అప్పటి వరకు ఈ నానే నీకు అమ్మ. అమ్మా నువ్వు అమ్మ అమ్మ అంటుంటే నాకు ఏడుపు వస్తుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. బయటికి వెళ్తే మనం ఎలా బతకాలి? అమ్మా ఎన్ని రోజుల బాలగాడు ఎవరికంట పడకుండా అజ్ఞాతంలో ఎక్కడ లోపల దాక్కొని ఉంటాడు. వాడు ఎప్పుడో ఒకప్పుడు బయటికి రావాలి. వాడు మన వాళ్ళకి కనబడాలి.
మన చేతుల్లో చావాలి. ఇదే ఇదే జరుగుతుంది. మనం మీ అమ్మకు దగ్గరగా వెళ్ళిపోదాం. పక్క వీధిలో ఒక ఇల్లు ఉందంట. ఆ ఇల్లు ఖాళీగా ఉందంట. ఆ ఇంటిని మనం ఎలాగైనా అద్దెకి తీసుకుంటే నువ్వు మీ అమ్మకు దగ్గరగా ఉంటావు. నేను కూడా ప్రతిరోజు సుందరిని చూడొచ్చు, గతం గుర్తు చేయొచ్చు. ఆ, ఇప్పుడే ఆ ఇంటి ఓనర్ని తెలివిగా మనకు ఆ ఇల్లు అద్దెకిచ్చేలా చేస్తాను. చూస్తూ ఉండు. పద. ఓనర్ గారు, ఎవరయ్యా? గుడ్ మార్నింగ్ సార్. నువ్వు మా ఊరి గుళ్ళో వాచ్మెన్గా పనిచేస్తావు కదూ? హా, నేనే. ఏంటయ్యా పొద్దు పొద్దునే మా ఇంటికి వచ్చావు? హా, మీకు పక్క వీధిలో ఇంకొక ఇల్లు ఖాళీగా ఉంది కదా సార్, ఆ ఇల్లు అద్దెకిస్తారేమోనని అడగడానికి వచ్చాను. నీకా? అద్దెకిచ్చేది లేదు, ఏం లేదు, వెళ్ళు. సార్ ప్లీజ్ సార్, ఇల్లు అద్దెకివ్వండి సార్. ఏంటయ్యా పొద్దున్నే నీ నస? అది కాదు సార్, ఆ ఇంటిని నాకు అద్దెకివ్వండి సార్. నీకు అద్దెకి ఇవ్వనయ్యా. హా, అదేంటి సార్, నేను రెంట్ ఇస్తాను. నేను ఇంటిని చాలా నీట్గా ఉంచుతాను. గోడకు మేకులు కూడా కొట్టను. పాపా, నువ్వు కూడా పెన్సిల్తో ఏం రాయవు కదా. మా పాప కూడా ఇంటిని నీట్గా ఉంచుతుందని చెప్తుంది. అది కాదయ్యా, ఆడోళ్ళు లేనిల్లు మున్సిపాలిటీ మార్కెట్ కంటే ఘోరంగా ఉంటుంది. నేను చెప్పేది అర్థం చేసుకో. వెళ్ళిపోయాడా? హలో, ఆ? మీరు ఇల్లు అద్దెకి ఇవ్వకుండా నేను వెళ్ళనండి. అయ్యో, నీకు అర్థం కావట్లేదయ్యా. మీ ఇంట్లో ఆడవాళ్లే లేరు. మీరు ఇంటిని శుభ్రంగా ఉంచుతారన్న నమ్మకం అస్సలే లేదు. ఆ, నేను నీకు ఇల్లు అద్దెకి ఇవ్వనయ్యా. నా ఇంట్లో ఆడపిల్ల ఉంది కదా సార్. మా లారీ ఆడపిల్లే కదా, చాలా నీట్గా ఉంచుతుంది కదా పాప. చూడండి, మా పాప కూడా చెప్తుంది. చూడు బాబు, నీకు నేను ఇల్లు అద్దెకి ఇవ్వలేను. సార్, మీరు నాకు ఇల్లు అద్దెకిచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను సార్. బా, సరేనయ్యా, నీకు ఇల్లు అద్దెకిస్తాను. కానీ ఆ ఇంటి పక్కనున్న ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి హామీ పత్రం తీసుకునిరా. నీకు ఇల్లు అప్పుడు అద్దెకిస్తా. మీ పొరుగిల్లా అంటే పక్కనే ఉండేది సత్య. ఆ సత్య హామీ పత్రం ఇవ్వాలా? అవునయ్యా, సత్య చేత హామీ పత్రం తీసుకునిరా. నీకు ఇల్లు గ్యారెంటీగా అద్దెకిస్తా. సుందరి హామీ పత్రం అస్సలు ఇవ్వదుగా. హామీ పత్రం ఇవ్వకపోతే ఇతను ఇల్లు అద్దెకి ఇవ్వడు. ఆ దేవుడే నాకు దారి చూపించాలి. పాపా, నువ్వేం టెన్షన్ పడకు.